గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన లీలా అప్పిరెడ్డి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 17,913 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి మద్దాలి గిరిధర్ రావు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ తోటా చంద్రశేఖర్ గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన పసుపులేటి మాధవీలత గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన చంద్రగిరి యేసురత్నం గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 4,289 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి పిడుగురాళ్ల మాధవి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి విడుదల రజనీ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలిన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలిన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 1,00,000కు పైచిల ఓట్లను రెండు పార్టీలు గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 67,000 పైచిల ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ప్రకారం చూస్తే పోటీ చేసే అభ్యర్థి బలంతో పాటు ఇక్కడ కూటమి పార్టీల బలం కూడా ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ లెక్క ప్రకారం మనం ఒకసారి అంచనా వేసుకుంటే ఒకసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.